కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యభుజం 4, అవమానం 7. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, అలాగే హే, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అను అక్షరాలతో తమ పేరు మొదట గల వారికి కర్కాటక రాశి చెందినవారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ద్వితీయంలో కేతువు, అష్టంలో రాహు. డిసెంబర్ 5 నుండి కేతువు జన్మరాశిలో, సప్తమంలో రాహు సంచరిస్తారు. జూన్ 2వ తేదీ నుండి తర్వాత గురువు జన్మరాశిలోకి ప్రవేశిస్తారు. దీన్ని జన్మ గురువు అంటారు కూడా. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉండడం వల్ల శత్రువుపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానంలో ప్రవేశిస్తారు ద్వితీయంలోకి. అప్పుడు ఆర్థికంగా ఇంకా పుంజుకుంటారు. ఉద్యోగపరంగా కొన్ని సవాళ్లను అధిగమించవలసి ఉంటుంది. శత్రువులు మీకంటే చురుగ్గా ఉంటారు. ఒక అడుగు ముందు అంజులో ఉంటారు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా లేకపోయినప్పటికీ ద్వితీయార్థంలో మీ అనుకున్న పనులు సాధించగలుగుతారు. సంవత్సరం ప్రథమార్థంలో అంటే జూన్ నెల వరకు శారీరకంగా ఆరోగ్య విషయంలో మాత్రమే కాదు, మానసికంగా ఆరోగ్య విషయంపై కూడా శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక దైవ దర్శనాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, పౌల్ట్రీ రంగం, శాస్త్రవేత్తలకు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి అభివృద్ధి బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రుణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్నేహితుల విషయంలో అందరినీ నమ్మరాదు. అక్టోబర్ 31 తర్వాత గురువు జన్మరాశి నుండి ద్వితీయంలో ప్రవేశిస్తారు. తర్వాత సమయం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు. రుణాలు సాధ్యమైనంత వరకు తీరుస్తారు. శుభకార్యాలు చేయగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉన్నత పదవులు లభిస్తాయి. కెరీర్ పరంగా చూసుకుంటే లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతమై ఫలితాలు ఇస్తాయి. కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వివాహం కాని వారికి వివాహాలు అయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. హోమియోపతికి ఆదాయం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, బేకరీలు, హాస్టల్ నిర్వాహకులకు, హోల్సేల్ వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు, కుట్టు పరిశ్రమ వారికి, చేనేత కార్మికులకు అనుకూలంగా ఉంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. కొంతమంది విద్యార్థులు రికార్డు స్థాయిలో విజయాలు సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. H1B, PR, గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు వారికి కలిసి వస్తుంది. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వారికి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగం సాధించగలుగుతారు. ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ప్రథమార్థంలో రుద్రపాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంది. జూన్ 2వ తేదీ నుండి చాలా వరకు విజయాలు సాధిస్తారు. ఇబ్బందులు లేనటువంటి జీవనం సాగిస్తారు. తెలివిగా, ఓపుగా కుటుంబ వృద్ధి సాధించగలుగుతారు. సమాజంలో గౌరవం పొందుతారు. సమయాపాలన ద్వారా విజయాలు అందుకుంటారు. విజ్ఞాన, వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. స్నేహితులతో కలిసి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. మీకున్న పలుకుబడితో నూతన కార్యక్రమాలను పూర్తి చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కళారంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా లేదు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. శత్రువులు ఎక్కడా లేరు, మన పక్కనే ఉన్నారనే విషయాన్ని గ్రహించండి. అన్ని విషయాలు అందరితోనూ చర్చించవద్దు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా బాగున్నప్పటికీ మనశ్శాంతి కరువవుతుంది. ప్రతిరోజు గకారక అష్టోత్తరంతో గణపతి స్వామిని పూజించడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునే వారికి అనుకూలమైన కాలం. వైద్య వృత్తిలో ఉన్న వారికి, ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, బొటిక్స్ నడిపే వారికి, ట్రావెల్ సంస్థలో పనిచేస్తున్న వారికి అనుకూలమైన కాలం చెప్పచ్చు. మీ ప్రతిభతో పై అధికారులు మెప్పు పొందగలుగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ పై అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు. స్త్రీశక్తి ఏంటో నలుగురికి చూపిస్తారు. దేనిలోనూ తక్కువ కాదని పట్టుదలతో, కృషితో మీ వృత్తి రీత్యా పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకుంటారు. క్రీడారంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. దేశం గర్వించదగ్గ విజయాలు సాధించగలుగుతారు. ఈ రాశి వారు కాళహస్తిలో రాహుకేతుల పూజ చేయించుకోవడం, అలాగే అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల మీరు అనుకున్నది సాధించగలుగుతారు.
ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. కాలభైరవ అష్టకం పఠించడం వల్ల నరదృష్టి తొలగిపోయి విజయప్రాప్తి కలుగుతుంది. ఈ రాశివారు సంవత్సరం ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. దానివల్ల కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి జూన్ 2 నుంచి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు.